హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ చెఫ్ ఫ్రమ్ కరీంనగర్. ఈరోజు మన ఛానల్లో అయితే మంచి హెల్దీ ఫుడ్ అయితే చేసుకుంటున్నాము. అదే అండి, వితౌట్ ఆయిల్తో అయితే చేస్తున్నాను. ఆయిల్ లేకుండా ఏది చేసినా అది హెల్దీ ఫుడ్డే కదండి. సో మనకైతే ఇక్కడ ఒక బీరకాయలు, ఉల్లిపాయ అండ్ 4 to 5 మిరపకాయలు అయితే తీసుకొని మంచిగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఆ పక్కన మనం స్టవ్ మీద ఇలాంటి బౌల్ అయితే పెట్టుకోవాలి. ఎలాంటిదైనా మీరు చేసుకునేది అలా పెట్టుకొని అది వేడెక్కినాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు అయితే తీసుకోవాలి. అవి తీసేసుకొని మంచిగా కలుపుకోవాలి. అండ్ కలుపుకోవడం వచ్చేసి అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే అస్సలు చూడకూడదండి. జస్ట్ లిటిల్ బిట్గా ఫ్రై చేసి ఆ తర్వాత మనం ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. సో మిరపకాయలు అస్సలు వేసుకోవద్దు, ఇప్పుడే ఓన్లీ ఉల్లిపాయ మాత్రమే వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. ఉల్లిపాయ వచ్చేసి మనకి జస్ట్ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అయితే చూస్తే చాలు. అండ్ మొట్టమొదట మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఆయిల్లెస్ కర్రీ చేసే ముందు మనము సిమ్లో మాత్రమే పెట్టుకోవాలి స్టవ్ అనేది. సో అలా పెట్టుకున్నట్టయితేనే మనం కర్రీ అనేది అవుతుందండి. సో ఇలా కలర్ మారేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మనం బీరకాయలు, మిరపకాయలు అనేది వేసుకోవాలి. అవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం ఇక్కడ ఆయిల్ అస్సలే వేయట్లేదు, ఆయిల్ లేకుండా ఈ కర్రీ అయితే చేస్తున్నాము, గుర్తుపెట్టుకోండి. సో అసలు ఎలా ఉడుకుతాయి అని తెలుసుకునే ముందు నేనైతే ఫస్ట్ కొంచెం లిటిల్ బిట్ అయితే వాటర్ అయితే తీసుకొని అందులో పోస్తాను కలిపేసి. సో ఇలా వాటర్ కాకుండా డైరెక్ట్గా మనం ఏదైతే కుక్ చేసుకుంటామో దాని మీద మనం క్యాప్ అయితే పెడతాం కదా, క్యాప్ మీద వాటర్ పోసుకొని ఆ వాటర్ వేడెక్కాక ఆ వాటర్ కూడా పోసుకోవచ్చు. అలా కాకపోతే ఇలా ఫస్ట్ కొంచెం వాటర్ అయితే పోసుకొని ఆ తర్వాత తగినంత నేను 1.5 స్పూన్ ఉప్పు అయితే తీసుకున్నాను. అది తీసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అంతే, ఈ కర్రీకి కావాల్సిన ఇవే అంతే. మనం మంచిగా కలుపుకొని క్యాప్ అయితే పెట్టుకోవాలి. సో క్యాప్ పెట్టుకుంటూ తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఉడుకునేయా లేదా చెక్ చేసుకోవాలి. అంటే అండి మనకి మంచి రుచికరమైన బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఉప్పు కారం 2 వేస్తున్నాం కాబట్టి మనకు యాజ్ యూజువల్గా మంచి ఫుడ్ అయితే రెడీ అయిపోతుంది టేస్టీగా. సో ఇది వచ్చేసి ఈ కర్రీ మనము రైస్లో తినొచ్చు, చపాతీలో దేనిలో అయినా బాగుంటుంది. చూసారు కదా అక్కడ వాటర్ అయితే ఉన్నాయి. సో ఆ వాటర్తో మనకి ఇలా చూసారా బీరకాయ కర్రీ అనేది మంచిగా ఆయిల్ లెస్గా రెడీ అయిపోయింది. అసలు ఫస్ట్ టైం నేను చూసినప్పుడు అయితే చాలా షాక్ అయిపోయాను. మంచి ఎమ్మి కర్రీ అయితే రెడీ అయింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మంచిగా హెల్తీగా ఉండండి అందరూ. వీడియో మీకు నచ్చిందా అయితే వెంటనే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.